మార్నింగ్ అందరూ మంచిగారని చెప్పి అనుకుంటున్నా. సో ఫస్ట్లీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఐ గెస్ నేను రైడ్ చేసి దగ్గర 1 month పైన అయిపోయింది. అండ్ మన బైక్ కూడా ఇక్కడ లేదు. మీ అందరికీ తెలుసుంటే మన బైక్ నేను ఢిల్లీలో వదిలేసి వచ్చిన. అండ్ మళ్ళీ రైడ్ రెజ్యూమ్ చేయాలి. ఎక్కడికి ఏం సంగతి అనేది మీకు తొందరలోనే తెలుస్తుంది. అండ్ రైడ్ కూడా 27th of this month స్టార్ట్ కాబోతుంది. కాకపోతే దానికంటే ముందు హైదరాబాద్లో ఏవైతే పనులు ఉన్నాయో అన్నీ ఫినిష్ చేసుకుంటున్నా. అండ్ అట్లనే చాలా రోజుల నుంచి నాకు ఒక డ్రీమ్ ఉంది, ఒక సూపర్ బైక్ రైడ్ చేయాలని చెప్పి. అండ్ ఆ సూపర్ బైక్ రైడ్ డ్రీమ్ అనేది ఈరోజు ఫుల్ఫిల్ కాబోతుంది. సో ఇంకొంచెం సేపట్లో ఏ సూపర్ బైక్ ఎక్కడికి వెళ్తున్నా ఏంది అనేది అన్ని విషయాలు తెలుస్తాయి. సో బ్లాగ్ని స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి. అండ్ బ్లాగ్ చూడడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ లైక్ చేయండి. ఈ బ్లాగ్ కనే కాదు, ప్రతి బ్లాగ్ మీరు ఏదైతే నా ఛానల్లో చూస్తారో రైడ్ విత్ విజయ్ పైన ప్రేమ చూపెట్టండి, లైక్ చేసి. అండ్ ప్రతి వీడియో పైన కమెంట్ కూడా చేయండి. నేను చూస్తున్నా లైక్ కార్ బ్లాగ్స్ పైన మన సబ్స్క్రైబర్స్ రెస్పాన్స్ తక్కువ ఉంది, బట్ అవి కూడా చేసేది నేనే. మీరు నా ప్రతి బ్లాగ్ మీద ఏదైతే లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తారో వీటిపైన కూడా చూపెట్టండి. బికాస్ బ్రాండ్స్ కూడా ముందుకు వస్తున్నాయి మనకి కార్స్ ఇవ్వడానికి. ఒక బ్రాండ్ మనల్ని నమ్మి కార్ ఇచ్చిందంటే అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అది రైడ్ విత్ విజయ్ మొత్తం ఫ్యామిలీకి ప్రౌడ్ విషయం అనమాట. సో కార్ కంటెంట్ని కూడా లైక్ చేయండి. బికాస్ ఫ్యూచర్లో మేబీ నేను బైక్ నుంచి కార్ కూడా కన్వర్ట్ కావచ్చు, ప్లానింగ్స్ ఉన్నాయి. సో ఈ రైడ్కి డ్రోన్ Insta360 తీసుకెళ్తున్నా. మన బైక్ ఉంటే ఈజీగా టాప్ బాక్స్లో పెట్టేస్తున్నా. మన బైక్ లేదు, బట్ స్టిల్ మనం గేరప్ అవుతాం. షూస్ కూడా నిన్న యాక్చువల్గా నేను రైడ్కి వెళ్ళే ముందు షూస్, రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్స్ ఇవన్నీ దేవలేనా చాలా టైం పట్టింది. ఫస్ట్ దొరకలేవన్నీ. చలో రెడీ అయిదాం, బయలుదేరదాం. ఫస్ట్ కరెంట్లీ అయితే రైడ్ ఓలా మీద స్టార్ట్ చేస్తున్నాం. మన డ్రోన్, 360 కెమెరా, గ్లౌజ్, బలక్లవ్ అన్నీ దీని ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, లైక్ మీలో ఎంతమంది లాస్ట్ బ్లాగ్ చూసారు? లాస్ట్ బ్లాగ్ చూస్తే మీకు తెలుసు నేను ఏ బ్యాటరీ గురించి మాట్లాడుతున్నాను. గోప్రోలో ఇప్పుడు నేను ఎండ్యూరెన్స్ బ్యాటరీ చేసిన. అండ్ ఎండ్యూరెన్స్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అన్నది ఇప్పుడు మనం రైడ్ చేస్తే తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. షిట్, దిస్ బ్లడీ క్యాట్. నేను ఇవి నమ్ముతాను అనమాట, క్యాట్ ఇట్లా ఏమైనా పోతే పోవద్దని చెప్పి. యాక్చువల్లీ ఎవరు నమ్మరు, బట్ లైక్ ఇక మనం ఒక్కసారి ఒక 10 steps వెనకాలకి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే ఏదైనా జరిగేది ఉంటే అదొక గుడ్ సైన్ లాగా అయిపోయింది. జై బజరంగ్ బలి, జయ మందిరా, క్షేమంగలి లాభం వచ్చేలా చూడు స్వామి. చాలామంది నమ్మకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఒక 5 minutes ఆగి పోమ్మని. లైఫ్లో ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ ఏదైనా జరగబోతుందేమో, మనము 10 seconds 5 seconds అక్కడ ఆగడం వల్ల ఆ ఇన్సిడెంట్కి మనం కొంచెం లేట్గా వెళ్ళిపోతాం, బతికిపోతాం. సో అంతే, అంతకుమించి ఏం లేదు. అయితే ఇప్పుడు ఈ గోప్రోది వ్యూ ఎట్లా వస్తుందో కూడా నాకు ఐడియా లేదు. బికాజ్ ఇప్పుడు గోప్రోకి టిల్టింగ్ యాంగిల్ ఏదైతే ఎక్స్ట్రా మౌంట్ ఉంటుందో అది లేదు నా దగ్గర. రైడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు హెల్మెట్ యూజ్ చేస్తున్నా, అందుకే లేదు. ఐ గెస్ ఈ యాంగిల్ బెటర్గానే ఉంది అని అనుకుంటున్నా. లేకపోతే మాత్రం ఇదొక్క వీడియోకి ప్లీజ్ అడ్జస్ట్ కండి, నెక్స్ట్ వీడియోకి నార్మల్ యాంగిల్కి పెట్టేస్తాను నేను. సో కరెంట్లీ మన ఓలాలో 59 kilometers రేంజ్ ఉంది. అండ్ మనం ఇక్కడ నుంచి మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ ఒక 2 సూపర్ బైక్స్ ఉన్నాయి, అవి పిక్ చేసుకొని ఈరోజు మనం రైడ్ చేయబోతున్నాం. ఫుల్లీ ఎక్సైటెడ్ ఉన్నా ఈ సూపర్ బైక్స్ నడిపించడానికి. వెనకాల చూడవు కాకను రప్పని మలిపేస్తారు తెలుసా. ఎవరైనా ఆ రోడ్డు మీకు ఈ రోడ్డుకి వచ్చామంటే వెనకాల బండి వస్తుందా వస్తలేదా సంబంధం లేదు, జప్పని ఇట్లా మలిపేస్తారు. ఆల్మోస్ట్ మనం దగ్గర ఉన్నాం లొకేషన్కి. యాక్చువల్గా ఇట్లా లొకేషన్ చూసుకుంటూ వెళ్తున్నా. ఓలాలో ఒక ఫీచర్ ఉండాల్సింది, అంటే ఫోన్ కూడా కనెక్ట్ అయ్యేలాగా. ఫోన్ డిస్ప్లేలో మనం డైరెక్ట్గా లింక్ క్లిక్ చేయగానే గూగుల్ మ్యాప్స్ ఎట్లయితే కనెక్ట్ అవుతుందో అట్లుంటే మంచిగా ఉంటుండే. మాన్యువల్గా లొకేషన్ ఎంటర్ చేస్తే అప్పుడప్పుడు ఆ లొకేషన్ చూపెట్టదు. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ వాచింగ్ ఫ్రమ్ ఓలా, ప్లీజ్ ఈ ఫీచర్ తీసుకురండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. కరెంట్లీ మనం లోయలా అకాడమీ జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాం. వన్ ఆఫ్ ది ఫేవరెట్ కాలేజ్ నాకు ఇది. నా చాలామంది ఫ్రెండ్స్ దీనిలో చదువుకుని ఉండే. నేను ఎక్కడనో డిగ్రీ కాలేజ్ ఎన్నో కాచిగూడలు ఉంటే ఇక్కడికి వస్తుండే మా ఫ్రెండ్స్ని కలవనీకే, స్పెషల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవనీకే. ఇంకేం చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇంకా నేను ఓపెన్ చేసి చెప్పలేను, బికాజ్ ఇక్కడ అమ్మాయిలు ఖతర్నాక్ ఉంటారు. అప్పుడు ఉంటుండే లైక్
ఇక ఆ కాలేజ్ టైంలో ఏముంటుంది చెప్పండి, అదే క్రష్ ఉంటుంది. ఆ అమ్మాయి అంటే ఇష్టం, ఈ అమ్మాయి అంటే ఇష్టం, అట్లా ఏమంటారు మోస్ట్ ఆఫ్ ది టైం మనం వాళ్ళకే ఇచ్చేస్తాం. ఈయనే తిరుగుతుండే, ఇదే బస్ స్టాప్లలో బండి వేసుకొని అక్కడిక్కడ రౌండ్లు కొడుతుండే. కాకపోతే హైదరాబాద్లో చాలా మారిపోయింది, కానీ ఇలా రోడ్డు, ఈ చెట్లు ఇంతవరకు మారలేదు. వచ్చేసినాం ఆల్మోస్ట్. దిస్ ఇస్ సో వీ హ్యావ్ అరైవ్డ్ అండ్ మన బైక్స్ కూడా మన కోసం వెయిట్ చేస్తున్నాయి. మీట్ మై ఫ్రెండ్ అరవింద్ అనమాట. అండ్ దిస్ ఈస్ హయాబుజా జనరేషన్ 2. ఇది 2016 మోడలా, 2016 మోడల్. ఇది రేస్ ఫిట్టా, ఎస్సీ ప్రాజెక్ట్ అనుకున్నా. ఫుల్ సిస్టమా, స్లిప్ ఆన్సా? స్లిప్ ఆన్స్ కదా, స్లిప్ ఆన్స్. సౌండ్ అయితే క్రేజీ వస్తుంది. మనం ఒకసారి ఏదైనా మంచి లొకేషన్కి వెళ్ళి అక్కడ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ ఇప్పుడు డియావెల్ ఏదైతే ఉందో ఇది మొత్తం కీలెస్ ఎంట్రీ అనమాట. సో ఆల్రెడీ ఫార్మ్ నా దగ్గర ఉంది. జస్ట్ ఇక్కడ బటన్ కనిపిస్తుంది, ఈ బటన్ని ప్రెస్ చేస్తే బైక్ ఆన్ అయిపోతుంది. జస్ట్ లైక్ బైక్ ఆన్ అవుతుంది. బైక్ ఇంజన్ స్టార్ట్ చేయడానికి ఇగో కిల్ స్విచ్ని పైకి అని దీని కింద ఒక బటన్ ఉంది. జస్ట్ ప్రెస్ అండ్ లీవ్ ఇట్, స్టార్ట్ అయిపోతుంది. దిస్ ఇస్ కూల్. అండ్ ఇది ఇట్ ఈస్ విత్ ద స్టాక్ ఎగ్జాస్ట్. అండ్ ఆల్రెడీ ఈ బండిని మంచిగా వార్మప్ చేసింది అనమాట. ఏదైనా సరే సూపర్ బైక్స్ ఏవైతే ఉంటాయో పెద్ద ఇంజన్స్, పొద్దున్నే మంచిగా ఇంజన్స్ని కొంచెం వార్మప్ చేయాలి. అండ్ లైక్ వన్ ఆఫ్ ద డ్రీమ్ అనమాట ఈ బైక్ నడిపించాలి, దీనిపైన నేను ఒక లాంగ్ రైడ్ పోవాలి, అట్లీస్ట్ ఒక షార్ట్ రైడ్ పోవాలని చెప్పి. అండ్ దాట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ టుడే. దిస్ ఇస్ క్రేజీ యాక్చువల్గా. whatever it has got, ఇంత పవర్కి ఐఎమ్ నాట్ యూస్ టు యాక్చువల్లీ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈజీగా 100 ఉంది బండి. ఇగో ఇట్లాంటి బైక్కి ఇట్లాంటి రోడ్ అస్సలు సెట్ కాదు. ఈ బైక్కి ఓన్లీ టార్మాక్ మాత్రమే సెట్ అవుతుంది. స్లైట్లీ మైల్డ్ ఆఫ్ రోడింగ్ ఓకే, కానీ కోర్ ఆఫ్ రోడింగ్లో మాత్రం అసలు పోలేము. అండ్ నాకు ఇలా ఆఫ్ రోడ్ అంటేనేమో చాలా ఇష్టం. దట్ బైక్ ఐ గెస్ అలా ట్రాక్షన్ కంట్రోల్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నా. ఓహో డూడ్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉందో ఆన్ లేదో చూసుకోవాలి. ఇట్లాంటి బైక్లో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ లేకపోతే మాత్రం ఫసాక్. ఈ బైక్లో ఎన్ని ఎలక్ట్రానిక్స్ ఉంటాయంటే అసలు యూ కాంట్ బిలీవ్. There are so many electronics on this bike. Acha, it's time to fuel up. Actually last petrol bunk ediki aithe poyinamo ada card pan chestelekunda. Ikkada probably card pan chestundi anukunta. Inta tank capacity 18 liters ah? And mileage city lo 6-7, highway lo 18. Highway lo 18 istunda, సిటీలో 6-7. ఓ మై గాడ్, మంచి హైవే మిషనే. కాకపోతే టూరింగ్ చేయొచ్చు, కానీ లగేజ్ వెనకాల క్యారేవాన్ ఉండాలి, బ్యాకప్ వెహికల్ ఉండాలి. బట్ కంఫర్టబుల్ ఉంది. అంటే నేను ఇంత కంఫర్ట్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత కంఫర్టబుల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. రైట్, ఫ్యూయల్ టాప్అప్ చేసేసుకున్నాం. అండ్ దాని తర్వాత నేను కొంచెం జాకెట్లో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. చాలా వేడి లేస్తుంది. సో ఏవైతే వెంట్స్ ఉంటాయో అవన్నీ ఓపెన్ చేసిన. అండ్ డుకాటి, ఇప్పుడు మనం నడిపిస్తున్న డుకాటి డియావెల్లో 2 మోడల్స్ ఉంటాయి, ఒకటి ఎస్, ఇంకోటి డుకాటి. సో ఇది 18 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ దీని మైలేజ్ వచ్చేసి హైవే పైన 18 కిలోమీటర్స్ ఇస్తామని చెప్పి అంటుండో అరవింద్. కాకపోతే సిటీలోనే 6 to 7 ఇస్తుందంట. 6 to 7 అంటే వెరీ బ్యాడ్. బట్ స్టిల్ లైక్ 1200 బైక్ని నడిపించడానికి మన ఇండియాలో సరైన రోడ్డే లేదు అని చెప్పి అనిపిస్తుంది. కొన్ని రోడ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ లైక్ అక్కడ కూడా స్పీడ్ లిమిటేషన్ ఉంది, అంతకంటే ఎక్కువ మనకు నడిపించడానికి ఉండదు. అండ్ ఇప్పుడు మనం కరెంట్లీ నర్సాపూర్ హైవే పైన ఉన్నాం. నర్సాపూర్ నుంచి కొంచెం ముందు దాకా వెళ్ళేసి వద్దాం ఈ బైక్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ అసలు ఈ బైక్ని రివ్యూ, దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు, బికాజ్ ఇది డుకాటి బండి. డుకాటి డియావెల్ 200cc బండి. ఇది ఒక సూపర్ స్పోర్ట్స్ క్రూజర్ అనమాట. అండ్ సూపర్ స్పోర్ట్స్ క్రూజర్ లెక్కనే ఎంత కంఫర్టబుల్ ఉంది రైడ్. నేను కూర్చున్నప్పుడు అనుకున్నా, అరే కొంచెం లీన్ అయి కూర్చోవాల్సి వస్తుందేమో, ఎక్కువసేపు నడిపేయగలుగుతామా నడిపేలేమో అని చెప్పి. దీని సీట్ కూడా కంఫర్టబుల్ ఉంది, సీటింగ్ పొజిషన్ కూడా కంఫర్టబుల్ ఉంది, హ్యాండిల్ కూడా మన రీచ్లో ఉంటుంది. అండ్ ఫుట్ పెగ్స్ ఓ షెట్, అదే మన హయాబుజా. సో మన ఫుట్ పెగ్స్ కూడా రియలీ వెరీ వెరీ రిలాక్స్ పొజిషన్లో ఉన్నాయన్నమాట.
నిజంగా అసలు సూపర్ స్పోర్ట్స్ క్రూజర్ అంటే ఇట్లుండాలి. దీన్ని ఈ బైక్ని ఇన్స్పిరేషన్ లెక్క తీసుకొని చాలా సూపర్ స్పోర్ట్ క్రూజర్స్ అనేటివి మార్కెట్లో లాంచ్ అయినాయి. అండ్ యూ డోంట్ ఈవెన్ ఫీల్ ఎనీథింగ్ లైక్ 150 km/h నడిపించినా కానీ అసలు ఇంత కూడా బైక్ స్టెబిలిటీ నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఆల్సో కార్నరింగ్. ఇది టైర్ వెనకాల టైర్ ఏదైతే ఉంటుందో వన్ ఆఫ్ ది వైడెస్ట్ టైర్స్ బైక్స్ పైన ఉన్న టైర్స్లో ఒక వైడెస్ట్ టైర్ ఇది కూడా. అసలు ఎంతవరకు మీకు వినిపిస్తుందో, బికాజ్ నాకే చాలా గాలి వస్తున్నట్టు అనిపిస్తుంది హెల్మెట్ లోపలికి. అసలు ఇట్లాంటి కార్నర్స్ దగ్గర కూడా బండి ఎంత స్వీట్గా కార్నరింగ్ తీసుకుంటుంది చూడండి అసలు. అయ్యా అప్పుడే నర్సాపూర్ వచ్చేసింది. జస్ట్ 4 km నర్సాపూర్ ఉంది. రోడ్స్ ఎంత మంచిగా అయిపోయినాయి చూడండి. నర్సాపూర్ రీచ్ కావాలంటే దగ్గర చాలా టైం పట్టేది, కానీ ఇప్పుడు చాలా ఈజీగా రీచ్ అయిపోతున్నాం మనం బికాజ్ ఆఫ్ ద రోడ్ కనెక్టివిటీ. రోడ్స్ మంచిగా అయిపోయినాయి కాబట్టి మనకు ట్రావెల్ టైం అనేది తగ్గిపోతుంది. కరెంట్లీ మనం బైక్ పైన నర్సాపూర్ క్రాస్ చేసినాం. నర్సాపూర్ క్రాస్ చేసి ఏదైనా ర్యాండమ్ లైక్ డీటోర్ తీసుకున్నాం అనమాట. హైవే మీద ఏం మజా వస్తుంది, హైవే నుంచి కొంచెం డీటోర్ తీసుకొని కొంచెం ఇట్లా విలేజెస్ లోపలికి పోయినాం అనుకో డిఫరెంట్గా ఉంటుంది కదా వే. అండ్ కొత్త స్ట్రెచెస్, కొత్త ప్లేసెస్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఈ బండిని మంచిగా రివ్యూ కూడా చేయొచ్చు. రిటర్న్లో చూద్దాం దా అటు సైడ్ చూద్దామా. బర్రె బెదరగారా. ఈరోజుకి ఇదే మన అన్నోన్ డెస్టినేషన్ నర్సాపూర్ దగ్గరలో. నర్సాపూర్ దాటిన తర్వాత ఒక విలేజ్ ఉంది, ఆ విలేజే రాయినాం మేము. సో ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి దీంతో ఫొటోస్ వీడియోస్ కొన్ని తీసి ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ పాయింట్ పోదాం. యాక్చువల్గా ఇది హయాబుజా మస్తు నీట్గా ఉంది, హానెస్ట్ చెప్పాలంటే నీట్గా ఉంది. అదేమో వర్షంలో బాగా తడిసి కొంచెం దుమ్ము కొట్టుకుపోయింది. బట్ లుక్ ఎట్ దిస్ డియావెల్ ఎంత బాగుంది అసలు. మీకు కెమెరాలో చూపిస్తా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోటార్ సైకిల్ డుకాటి డియావెల్ 1260 ఉంది. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి ఎస్, ఇంకోటి జస్ట్ డుకాటి డియావెల్. సో జస్ట్ డియావెల్ ఈరోజు మన దగ్గర ఉంది. జస్ట్ డియావెల్ అంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ డియావెల్, వన్ ఆఫ్ ది సెకండ్ క్రూజర్స్ ఇన్ ద వరల్డ్. లైక్ క్రూజింగ్ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో ఇండియన్లో, దాని తర్వాత ఇదే అనమాట క్రూజర్. అండ్ నేను ఇప్పుడు దగ్గర ఒక 50-60 km నడిపిస్తాను దీనిపైన. 60 km వచ్చినట్టు కూడా అనిపించలేదు, అంత కంఫర్టబుల్ ఉంది దీని సీట్. నాకైతే మస్తు నచ్చింది. అరవింద్ అడిగి దీన్ని నా దగ్గర ఉంచుకుందామని చెప్పి అనుకుంటున్నా. ఇన్ కేస్ అరవింద్కి ఏం పని లేకపోతే డెఫినెట్లీ రేపు కూడా మనం దీనిపైన ఒక స్పెషల్ ప్లేస్కి పోయేది ఉంది, ట్రై చేద్దాం దీని మీద పోవడానికి. అండ్ చాలా రోజుల తర్వాత ఒక కంఫర్టబుల్ మిషన్ నడిపిస్తున్నట్టుంది. మోస్ట్లీ నాకు అడ్వెంచర్ టూరర్ అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. కాకపోతే అడ్వెంచర్ టూరర్ కాకుండా ఒక సూపర్ స్పోర్ట్స్ క్రూజర్ నాకు బాగా నచ్చింది ఈరోజు. అండ్ ఈ బండి గురించి మాట్లాడాలంటే దీనిలో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయంటే నేను పేపర్ మీద బుక్లో రాసుకున్నా సరే సరిపో. ఒక 2-3 పేపర్ మీద రాసుకున్న పేపర్లు కూడా షార్ట్ అయిపోతాయి, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో మోటార్ సైకిల్ మోస్ట్లీ రన్స్ ఆన్ ఎలక్ట్రానిక్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం ఎలక్ట్రానిక్సే. త్రూ ఎలక్ట్రానిక్స్ మనం ఏదైనా చేయొచ్చు. సో అందుకే దీని ప్రైస్ కూడా 19 lakhs నుంచి 32 lakhs దాకా ఉంది. అంటే దీనిలో ఇప్పుడు లేటెస్ట్గా V-twin వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఇది L-twin ఇంజన్. సో ఇంజన్ కనిపిస్తుంది కదా, ఇది ఇంజన్ అనమాట. అండ్ ఈ బండి చూడడానికి కూడా దూరం నుంచి ఇది ఒక ప్రొడక్షన్ మోటార్ సైకిల్ లెక్క కనిపించదు, జస్ట్ లైక్ ఒక షోకేస్ మోటార్ సైకిల్ లెక్క కనిపిస్తుంది అనమాట. దీని డిజైన్ కానీ దీని లుక్స్ కానీ మీరే చూడండి ఒకసారి. ఇది నిజంగా బండి నడిచే మోటార్ సైకిల్ లెక్క లేదు. మూవీలో థాన్ మూవీ ఏదో ఉంటుంది కదా, దాంట్లో ఒక 3D బండి ఏదైతే ఉంటుందో, 3D ఏమంటారు దాన్ని, 3D యానిమేటెడ్ బండి ఎట్లయితే ఉంటుందో ఆల్మోస్ట్ అట్లా ఉంటుంది. బట్ ఇట్స్ అ ప్రొడక్షన్ మోటార్ సైకిల్, రోడ్ లీగల్ మోటార్ సైకిల్. మనం దీనిపైన రోడ్డు మీద వెళ్ళొచ్చు, బండి నడుస్తుంది. ఇట్ హ్యాస్ ఎ లైఫ్, ఇట్ హ్యాస్ ఎ ఇంజన్. సో ఇవన్నీ ఉన్నాయి. బట్ లుక్ ఎట్ ద డిజైన్, లైక్ ఇంత డిజైనిస్టిక్గా, ఇంత ఆర్టిస్టికల్ వేలా నాకు తెలిసి ఇంకే మోటార్ సైకిల్ బ్రాండ్ చేయలేదు అపార్ట్ ఫ్రమ్ డుకాటి. బికాస్ దేర్ లవ్ టువర్డ్స్ మోటార్ సైక్లింగ్ కానీ ప్యాషన్ కానీ వీ కెన్ సీ ఇట్ హియర్. సో మనం కరెంట్లీ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ డుకాటీలా L-twin ఇంజన్ ఉంది. ఇది 1260cc ఇంజన్ అండ్ ఇట్ క్యాన్ ప్రొడ్యూస్ 160 horses అండ్ 120 Nm ఆఫ్ టార్క్. ఇప్పుడే నేను రోడ్డు పైన 160 horsesని ఎక్స్పీరియన్స్ చేసిన. అది నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఎక్స్పీరియన్స్ చేయలేను, అంటే నేను ఎక్స్ప్రెస్ చేయలేను
ఆ పవర్ని నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినో రోడ్డు పైన. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఒక చిన్న లిమిటేషన్ ఉంది. సో దీని పవర్ని లాక్ చేసి పెట్టారు 5000 RPMకి. బికాస్ కొన్ని చాలా రోజులు అయిపోయింది బండి నడిపించి. సో 5000 RPM దాకా 1000 kilometers నడిపిస్తే దాని తర్వాత ఇంజన్ ఈజ్ ఆల్ ఓపెన్. ఆ 160 horses, ది 160 horses ఈజ్ ఆల్ యువర్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది కనిపిస్తుంది కదా, ఇది దీని బ్రేక్ అండ్ ఇట్ సైడ్ దీని క్లచ్. ఈ రెండిటికి కేబుల్స్ ఉండవు. ఇట్స్ ఆల్ హైడ్రాలిక్. ఎప్పుడైనా మనం టూరింగ్ మీద పోతే క్లచ్ కేబుల్ తెగిపోతుంది, ఎక్సలేటర్ కేబుల్ తెగిపోతుంది, థ్రాటిల్ కేబుల్ తెగిపోతుంది అన్న టెన్షన్ లేదు. బికాస్ ఇట్ ఈస్ హైడ్రాలిక్. ఫ్రంట్లో మనకి USD ఫోక్స్ వస్తాయి. ముంగట 120 section టైర్ ఉంది. డ్యూయల్ డిస్క్ సిస్టమ్ ఉంది విత్ బ్రింబో క్యాలిపర్. అదే కాకుండా వెనకాల చూస్తే వన్ ఆఫ్ ది వైడెస్ట్ టైర్స్ ఎవర్ ఆన్ అ మోటార్ సైకిల్. 240 section టైర్ ఉంది. ఇమాజిన్ లైక్ ఏ కార్నర్ అయినా సరే చాలా ఈజీగా లీన్ చేయొచ్చు. అండ్ కాన్ఫిడెన్స్ మన దగ్గరనే ఉంటుంది. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడాలంటే బికాజ్ 160 horses బండి డెలివర్ చేస్తున్నప్పుడు బ్రేకింగ్ ఎంత పవర్ఫుల్ ఉండాలి. 160-170 kilometers దాకా నేను నడిపించిన. అండ్ రైట్ అట్ ద మూమెంట్ ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో బైక్ స్టాప్స్ దేర్, రైట్ దేర్. సో అఫ్ కోర్స్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఈస్ గోయింగ్ త్రూ ద బైక్. సో అందుకోసమే ఇంత పవర్ఫుల్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బండి కంప్లీట్లీ కీలెస్. నా దగ్గర కీ లేదు, బట్ స్టిల్ ఐ కెన్ స్టార్ట్. ఈ కీలెస్ ఫాబ్. అండ్ ఒకవేళ మనం ఈ కీ ఓడగొట్టుకున్నా సరే దీనికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ కీ ఓడగొట్టుకోదు మనం. ఇట్స్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ థింగ్. అండ్ ఇప్పుడు మనం బైక్ని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి మీకు సౌండ్ వినిపిస్తాం. స్టార్ట్ చేయడానికి కూడా మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే దీని కిల్ స్విచ్ ఏదైతే ఉందో, కిల్ స్విచ్ ఓపెన్ చేసిన తర్వాతనే, ఆన్ చేసిన తర్వాతనే మనకి ఆ పుష్ బటన్ అనేది కనిపిస్తుంది. రెడీ, 3, 2, 1 గో. సో అది కొంచెం లైట్గా రెడ్ చేస్తాం. కరెంట్లీ ఇది స్టాక్ ఎగ్జాస్ట్ మీద ఉంది. సో స్టాక్ ఎగ్జాస్ట్ పైనే ఇట్లా సౌండ్ వస్తుంది. అంటే ఎగ్జాస్ట్ నోట్ ఇట్లా ఉంది. అఫ్ కోర్స్ లైక్ ఇట్స్ ఏ హెడ్ టర్నర్. మనం ఎక్కడికి పోయినా సరే బండి పోతుంటే బండితో పాటు ఇట్లా తలకాయలు తిరుగుతాయి అనమాట. దాట్ స్పెషల్ దిస్ బైక్ ఇస్. అండ్ దీనికి ఇంకా ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ కూడా రాబోతుంది తొందరలోనే. ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ వచ్చినప్పుడు ఆ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఎట్లుంటుంది ఏం సంగతి అనేది చెప్తా. ఐ గెస్ లైక్ అంటే నేను ఇది రివ్యూ లెక్క చెప్తలేను, జస్ట్ ఈ బండి ఓవర్ వ్యూ మాత్రమే చెప్తున్నా. బికాజ్ నేను జస్ట్ ఈ బండిని రైడ్ చేయడానికి, ఈ బండిని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చిన. దాంతోపాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి బైక్ ఎట్లుంటుంది ఏం సంగతి మీకు కూడా లైట్గా తెలియాలని చెప్పి మాత్రమే ఈ డీటెయిల్స్ చెప్తున్నా. అంతకుమించి ఏం లేదు. అండ్ దిస్ ఈస్ అఫ్ కోర్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్ నా. ఫ్రెండ్లీ ఇప్పుడు మనము డిఐవల్ గురించి మాట్లాడితే బూజా అఫ్ కోర్స్ ఫీల్ అయిపోతుంది. కాకపోతే బూజా యూ హ్యావ్ టైమ్. ఇది 2nd generation అనమాట బూజాలా. అండ్ దీన్ని మొత్తం ట్రాక్కి సరిపోయేలాగా దీన్ని మాడిఫై చేసిర్రు. అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడదాం. కాకపోతే దాని సౌండ్ క్రేజీ ఉంది. బికాస్ దీని ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో ఈ ఎగ్జాస్ట్ కూడా రేస్ ఫిట్ స్లిప్ ఆన్ టైటానియం. అంటే టైటానియం అంటే ఇప్పుడు ఇక్కడ ఈ స్లిప్ ఆన్ పైప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది కలర్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. సో సౌండ్ అయితే దీనికి క్రేజీ అంటే క్రేజీ ఉంది సౌండ్. ఒకసారి మీకు వినిపిస్తా. కానీ దీనికి ఫుల్ రివ్యూ కావాలా వద్దా మీరు నాకు కింద కామెంట్స్ చెప్పండి. దాన్ని బట్టి దీన్ని కూడా రైడ్ చేసి దాన్ని కూడా ఫుల్ రివ్యూ చేద్దాం. ఐ గెస్ లైక్ బైక్ గురించి డీటెయిల్స్ నేను మీకు ఏవైతే చెప్పినా అవన్నీ మీకు నచ్చినాయని చెప్పి అనుకుంటున్నా. అండ్ మీరు ఒకవేళ దీని ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంది. TFT డిస్ప్లే ఉంది. అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా చిన్న డిస్ప్లే ఉంది. కానీ ఇగో ఇంత పెద్ద ఇన్ని డబ్బులు పెట్టి కొన్న తర్వాత ఇగో ఇట్లా ఊగితే ఐ ఫీల్ సో బ్యాడ్. ఇన్ని లక్షలు పెట్టిన తర్వాత ఇది ఇట్లా ఊగితే నాకు వెరీ లో క్లాస్ అనిపిస్తుంది. డుకాటి ఇఫ్ యూఆర్ వాచింగ్, ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ వాచింగ్, ఎవరైనా మనల్ని చూస్తే డుకాటిని ట్యాగ్ చేయండి, చూపెట్టండి. ఇదిగో ఇన్ని డబ్బులు పెట్టిన తర్వాత ఏంది అరవింద్, మనం పోదాం డుకాటికి, అడుగుదాం వాట్ ఈస్ దిస్ బ్రో, దిస్ ఇస్ షేకింగ్ ఎవ్రీవేర్. గట్టి కూడా చేసినాకో ఇరిగిపోతుంది. సో కరెంట్లీ సైడ్ స్టాండ్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. ఇదేమో ఫ్యూయల్ది ఏమంటారు ఫ్యూయల్ గేజ్, యావరేజ్ స్పీడ్, ట్రిప్. సో ఇక్కడ నుంచి టాగల్ చేయొచ్చు. మెయిన్ మెన్యూ అని కొడితే ఇదంతా మెయిన్ మెన్యూ వస్తుంది. ఇంజన్ హై, కింద టూరింగ్ అండ్ కింద అర్బన్. సో దీన్ని బట్టి ట్రాక్షన్ కంట్రోల్, ABS ఇవన్నీ డిసైడ్ అవుతాయి అనమాట. మనం స్పోర్ట్స్లో పెడదాం. స్పోర్ట్స్లో మనకి ఇంజన్ హైయెస్ట్ పవర్ అవైలబుల్ మనకు దొరుకుతుంది. ఈట్ మై డస్ట్ అని చెప్పంటే ఇదే అనుకుంటా. నా లక్కు మంచిగా ఉంది. నేను ఇంకా కొంచెం ముంగటికి వెళ్ళుంటే అది మొత్తం నా మీద పడేది. దట్స్ ఓకే. ఇప్పుడు నుంచి మనం ఇటు సైడ్ వెళ్తే సంగారెడ్డి వెళ్తాము.
అండ్ మళ్ళీ ఇటు సైడ్ వెళ్తే తూప్రాన్ వెళ్తాం. సో ఇట్స్ ఇన్ సెంటర్. సో ఇప్పుడు రోడ్ ఇట్లుంది కాబట్టి నర్సాపూర్ నుంచి హైదరాబాద్కి పోవడానికి విత్ ఇన్ నో టైం, మేబీ అసలు రైడ్ చేస్తున్నట్టు కూడా అనిపించదు, ఒక 10-15 మినిట్స్లో రీచ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ స్టిల్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది మనకి ఇక్కడ నుంచి మనం పోవాల్సిన ప్లేస్. హైవే అయిపోయింది అండ్ మనం లైట్గా సిటీ లోపలికి వచ్చాం. సిటీ అవుట్స్కట్స్ ఉన్నాం మనం ఇప్పుడు. అండ్ బైక్ హీట్ కావడం స్టార్ట్ అయింది, దారుణంగా హీట్ అవుతుంది. కొంచెం ఇట్లా మెల్లగా నడిపించినా సరే హీట్ అంతా ఇప్పుడు 2 సైడ్ల నుంచి, ఇటు సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం కాళ్ళపైన హీట్ అంతా త్రో చేస్తుంది. ఈ మెయిన్ ప్రాబ్లం ఈ డుకాటి బండ్లతోటి సిటీలో దీన్ని నడిపిలేం. సిటీలో నడిపిస్తే మాత్రం అదొక పెద్ద పనిష్మెంట్, టార్చర్ లెక్క అనిపిస్తుంది. ఇట్లా ఖాళీ ఉంటే ఓకే, మంచిగా ఆ హీట్ డిస్ప్లేస్మెంట్, ఇంజన్ తొందరగా చల్లగా అయిపోవడం అంతా ఉంటుంది. కానీ ఒకవేళ ఒక్క దగ్గర ఆపి ఐడల్గా ఉంచినాం అనుకోండి, దారుణమైన హీట్. అండ్ మన టియావెల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. టియావెల్ అండ్ బూజా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ నుంచి చూడడానికి కూడా. ఆల్ రైట్, సో మీకు టియావెల్ది వీడియో ఎట్లా అనిపించిందో నాకు కింద కమెంట్స్ చెప్పండి. నేను ఇక్కడ నుంచి ఓలా తీసుకొని మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్తున్నా. అండ్ బూసాది కూడా వీడియో కావాలా నాకు కింద కమెంట్స్ చెప్పండి. సో దాన్ని బట్టి బూసాది వీడియో చేస్తాను నేను. ఇక్కడికి ఈ బ్లాగ్ క్లోజ్ చేసేద్దాం, ఇంతే సింపుల్గా పెట్టేద్దాం. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ అంతా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాడా బాయ్, జై హింద్.